హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. వరాహలక్ష్మి నరసింహస్వామి వారి క్షేత్రమైనటువంటి సింహాచలం వచ్చాం మనం. సింహాచలం వైజాగ్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఈ సింహాచలంలో ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు భక్త ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహ మరియు నరసింహస్వామిగా అవతరించారు. శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారి క్షేత్రమే ఈ యొక్క సింహాచలం. ఈ స్వామిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తూ ఉంటారు. విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుని శిక్షించాలని తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఒక పెద్ద బండరాయిని ప్రహ్లాదునికి కట్టి ఆ సముద్ర గర్భంలో పడవేయించాడు. అయితే అది చూసిన శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించి అదే బండని ఒకసారి ఊదాడట. అది ఎగురుకుంటూ మన విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్న సింహాచలం అనే ఒక కొండగా ఏర్పడిందట. పైనుంచి యొక్క కొండను కనుక చూస్తే సింహపు ముఖంలా ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఈ యొక్క కొండని సింహాచలం అని పిలుస్తారు. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని ఉద్ధరించడానికి స్వామివారు వరాహ మరియు నరసింహ రెండు రూపాలను దర్శింపజేశారు. అయితే ఈ యొక్క రెండు రూపాలు కలిసే వరాహలక్ష్మి నరసింహస్వామి వారిగా ఇక్కడ వేయించేశారు శ్రీ మహావిష్ణువు. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ నరసింహస్వామి వారి యొక్క మరొక విశేషం ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇస్తారు స్వామివారు. మిగతా 364 రోజులు ఒక లింగరూపంలాగే మనకి కనిపిస్తుంది అనమాట. అంటే శ్రీ మహావిష్ణువే ఒక పరమేశ్వరు యొక్క లింగ రూపంలో మనకి దర్శనం ఇస్తారు. అలాగే పక్కన చూస్తున్నారు కదా, నిజరూప దర్శనం మనకి అక్షయ తృతీయ రోజున మాత్రమే చందనోత్సవం చేసి స్వామివారు మనకి నిజరూప దర్శనం అనుగ్రహిస్తారు. ఓం నమో వరాహ నరసింహస్వామినే నమః. శ్రీ స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ పులిహోర, లడ్డు, రకరకాల ప్రసాదాలు మనకి విక్రయిస్తారు. ఈ ప్రసాదాల కౌంటర్ పక్కనే శివయ్య క్షేత్రపాలకుడిగా వెలిసి ఉన్నారు ఇక్కడ. అలాగే మాకు చక్కటి దర్శనం జరిగింది. తప్పకుండా మీరు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకుని ఆనందం పొందుతారని, ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.